ఇప్పుడు ఉచిత బస్సులు పెట్టారనుకోండి, గర్భిణీ స్త్రీలకి, ముసలి వాళ్ళకి, పిల్లలకి, స్కూల్ పిల్లలకి వాళ్ళకి పెడితే తప్పులేదు. ఎందుకంటే అందరికి పెడితే మా ఉపాధి నాశనం అయిపోద్ది. అర్థమైందా? ఆల్రెడీ ఊబర్ అని, బైకులని, ఓలా అని ఇవన్నీ వల్ల మేము చాలా నష్టపోయాం. ఇక మేము భార్య పిల్లల్ని పోషించుకోలేని స్థితిలో ఉంటాం. ఇంకా ఈ పెడితే ఫ్రీ బస్సు పెడితే దయచేసి అది పెట్టకుండా ఉంటే మాకు మంచిది. అది ఆలోచన. మరి 14వ తారీఖున అన్నారు కదా సంక్రాంతి, ఈలో మళ్ళీ ఒకసారి మేమంతా కమిట్ అయ్యి దాన్ని వినతి పత్రం జగన్ గారికి ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. వాళ్ళ ద్వారా సీఎం గారి దగ్గరికి వెళ్తాం మేము అని మా ఆలోచన ఉందన్నమాట. అది ఒకవేళ ఇన్ కేసు ఆయన వినకపోతే పరిస్థితి ఏంటి? వినకపోతే ఇక ప్రభుత్వం వ్యతిరేకత వస్తుంది. తెలంగాణలో మహాలక్ష్మి పేరిట అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా దుమారం రేపుతోంది. వచ్చే సంక్రాంతి నుండి ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ ప్రయాణం స్కీమును తీసుకురానున్నదని వార్తలు వస్తున్న తరుణంలో ఏపీలోని ఆటో డ్రైవర్లలో కూడా ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఆటో డ్రైవర్లు ఈ స్కీమ్ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం. తెలంగాణలో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి అల్లాడిపోతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఆ టైపు ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంక్రాంతి పండుగ నుంచి వదులుతానంటున్నారు. మరి అదే మా పరిస్థితి కూడా ఏంటంటే మాకేం అర్థం అవ్వట్లేదు. మరి అది వద్దంటే ఎవరికైనా వద్దనే ఉంటుంది. ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని మరి ఏం చేయాలి? మరి అది మాకేం అర్థం అవ్వట్లేదు. మరి ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. వద్దనే ఉంది. అందరికీ ఎంత సంపాదిస్తారు మామూలుగా అయితే? ప్రస్తుతం రోజు అన్ని ఒక 1000 రూపాయలు అయితే మిగులుతాయి మాకు. రేపు ఆ ఫ్రీ బస్సులు పెట్టిన కానీ అది కూడా ఉండదు. ఇది యాడ్ అయితేనే ఇది కొత్త సమస్య, పెద్ద సమస్య. ఇది ఫ్రీ బస్సులు పెడతానంటున్నారు కదా రేపు 15వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్లో. ప్రస్తుతానికి తెలంగాణలో పెట్టారు. వాళ్ళు ఆటో వాళ్ళంతా ఉపాధి కోల్పోయారు. ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ విజయవాడలో పెడతానంటున్నారు. అదొకటిను ఈ వాలా, ఊబర్, ర్యాపిడో వల్ల చాలా ఉపాధి కోల్పోయాం మేము. వాళ్ళు తోలింది కాక మళ్ళీ కమిషన్లు తీసుకుంటున్నారు. బైకులు, ఆ బైకుల వల్ల అయితే మరీ దారుణంగా తయారైంది. ఆ వైట్ ప్లేట్ మీద తోలేస్తున్నారు బైకులు అయితే, వాలా, ర్యాపిడో. కనీసం నంబర్ ప్లేట్ కూడా పోలీసు వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. అది ఈ ఫ్రీ బస్ అన్నది ఏంటంటే అందరికి బాగానే కనపడినట్టుగా ఉంటుంది, కానీ వర్కర్లు చాలా మంది 500, 600 కంటే మెలగవు సార్ ఆటో తోలితే. ఆ ఫ్రీ బస్ ఎక్కారనుకోండి, రేపు జగన్ వచ్చినా, చంద్రబాబు నాయుడు వచ్చినా ఈ ఫ్రీ బస్ అనేది పెట్టకుండా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే వాలా డబ్బులకి, ఓపో డబ్బులకి తట్టుకోలేకపోతున్నాం. 1000 రూపాయలు మిగిలితేనే 40 బతకగలం. ఇప్పటికి వీటి వల్ల 600, 700 మిగులుతున్నాయి. ఆ ఫ్రీ బస్సులు పెడితే ఈ మాకు 400-300 కాడ మిగలకపోతే ఇంట్లో ఇల్లు జరపలేము, మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. గవర్నమెంట్ ఆలోచించి ఈ పెట్టకుండా ఉంటే మంచిదని మా ఆలోచన. వాహన మీద అందరికి రావండి. అది ఆ పేరుకి అంటమే తప్ప సగం మందికి వస్తే సగం మందికి రావు. వచ్చిన వాళ్ళు ఇచ్చిన సంవత్సరానికి 10,000 ఇస్తే బతుకుతారు, సరిపోతుందండి. ఇప్పుడు బతుకుతారు వస్తుందా? 10,000 సంవత్సరం 10,000 వేసి వచ్చినాయి అనుకోండి, 10,000 వస్తాయి. 10,000 ఏం తింటాం సార్? అందుకని మాకు అవన్నీ 10,000 ఇవన్నీ అక్కర్లా. ఇటువంటి ఫ్రీ బస్సులు ఆ 10,000 అయిపోయినా బాగలేదు మాకు. ఈ ఫ్రీ బస్సులు పెట్టకుండా ఉంటే మాకు మంచిదని మా ఆలోచన. ఆడవాళ్ళు కూడా తిరుగుతారు కదా చక్కగా. మా ఆడవాళ్ళు తిరుగుతారు అనుకుంటే నేను సంపాదిస్తాను కదా ఆమె తిరిగేది. నేను సంపాదిపోతే ఆమె తిరిగిద్ది. మరి అది ఆలోచన. ఎందుకంటే ఇది మాత్రం కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. అది మరి కొద్దిగా ఆలోచించుకొని మేము కమిటీలు వేసుకొని అప్పుడు గవర్నమెంట్కి ఏదో లెటర్ ఇస్తామని అనుకుంటున్నాం. చేసుకుంటాం అంటే గవర్నమెంట్ గట్ట నిర్ణయిస్తే ప్రజలు కూడా ఏదో రకం మార్పు తెస్తారు. ప్రజలు మార్పు రాని కూడా చూసుకోవాలి గవర్నమెంట్. ప్రజలు మారిపోతే ఏ గవర్నమెంట్ ఏం చేయలేదుగా. అది మేము ఆలోచించుకొని చేస్తాం. అది మా ఆలోచన. సార్ ఇప్పుడు ఉచిత బస్సులు పెట్టారనుకోండి, గర్భిణీ స్త్రీలకి, ముసలి వాళ్ళకి, పిల్లలకి, స్కూల్ పిల్లలకి వాళ్ళకి పెడితే తప్పులేదు. ఎందుకంటే అందరికి పెడితే మా ఉపాధి నాశనం అయిపోద్ది. అర్థమైందా? ఆల్రెడీ ఊబర్ అని, బైకులని, ఓలా అని ఇవన్నీ వల్ల మేము చాలా నష్టపోయాం. ఇక మేము భార్య పిల్లల్ని పోషించుకోలేని స్థితిలో ఉంటాం. ఇంకా ఈ పెడితే ఫ్రీ బస్సు పెడితే దయచేసి అది పెట్టకుండా ఉంటే మాకు మంచిది. అది ఆలోచన. ఇప్పుడు హైదరాబాద్ లో మీ సోదరులు, ఆటో సోదరులు చాలా బాధపడుతున్నారు. మీరు ఎట్లాగంటే వాళ్ళు ముందు రెస్పాండ్ అవ్వాలా? ముందు రెస్పాండ్ అవ్వాలా. సో మరి మీరు కూడా ఆయన పెట్టేసిన తర్వాత రెస్పాండ్ అవుతారా? ముందు ఏమైనా రెస్పాండ్ ముందు రెస్పాండ్ అవుదామని అనుకున్నాం. యూనియన్లో మాట్లాడుకుంటున్నాము. మరి 14వ తారీఖున అన్నారు కదా సంక్రాంతి, ఈలో మళ్ళీ ఒకసారి మేమంతా కమిట్ అయ్యి దాన్ని వినతి పత్రం జగన్ గారికి ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. అది ముందు ఇక్కడ స్థానిక నాయకులను పట్టుకొని వాళ్ళని సలహాలు తీసుకొని వాళ్ళ ద్వారా సీఎం గారి దగ్గరికి వెళ్తాం మేము అని మా ఆలోచన ఉందన్నమాట. అది
ఓకే, ఒకవేళ ఇన్ కేసు ఆయన వినకపోతే పరిస్థితి ఏంటి? వినకపోతే ఇక ప్రభుత్వం వ్యతిరేకత వస్తుంది. వ్యతిరేకత ఓట్లు వస్తాయి ఆల్రెడీ వస్తున్నాయి. ఇది కూడా ఒకటి అయింది, యాడ్ అవుద్ది. దానివల్ల ఆయన జాగ్రత్త పడి అందరం మేమంతా కావాలి కాబట్టి ఆల్రెడీ మమ్మల్ని ఆయన చూస్తున్నాడు, సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు. ఇప్పుడు ముసలి వాళ్ళని ఇదివరకు లైన్లో పెట్టుకొని మేము నిలబడేవాళ్ళం. నిలబడిపోతే మా అమ్మగారిని నిలబెట్టుకొని ఉండేవాళ్ళం. ఈరోజు ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నారు. అంత మంచి పేరు తెచ్చుకున్న ఆయన ఇది చేసి ఆయన పేరు చెడగొట్టుకోవడమే తప్ప ఏం లేదు. అది అందుకనే దయచేసి ఆయన ఇది ఆపితే చాలా మంచిది. ఆయన చేయాలంటే ఇంకా డ్రైవర్లకి ఇన్సూరెన్స్ లాంటి పథకం ఏదైనా పెట్టినా కానీ మంచిది ఆలోచన. మాకు ఇన్సూరెన్స్ ఏం లేదండి, అంటే ఆటోలకి ఉన్నాయి. ఆటోలకు ఉంటే ఏం లాభం మాకు ఏదైనా ఇప్పుడు వ్యక్తులకి 60 సంవత్సరాలు దాటిన ఏదైనా పోయామనుకో మా కుటుంబానికి ఏదైనా ఉపాధిగా అట్లాగా ఇన్సూరెన్స్ ఏమైనా పెడితే మంచి ఆలోచన. అలాంటివి చేసుకుంటే ఇంకా ఆయన ఓటింగ్ పెరిగిద్ది. 30 సంవత్సరాలు ఉంటాడు మా జగన్మోహన్ రెడ్డి గారు. అది అందుకనే దాన్ని ఆలోచన చేయాలని మా విజ్ఞప్తి. వాహన మిత్ర వల్ల ఇప్పటివరకు మీకు ఉపయోగం ఉందా? వాహన మిత్ర వల్ల అంటే కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు. అదేలాగా వానర్లకే ఉంది, బండి వానర్లకి, డ్రైవర్లకి లేదు. అది వానర్లు అనే వాళ్ళు వాళ్ళ ఇన్సూరెన్స్ కానీ బ్రేక్ కానీ వాటికని ఉపయోగపడుతున్నాయి 10,000. మళ్ళీ దానివల్ల లాభం లేదని అనకూడదు మనం. అందుకు ఆ 10,000 వల్ల మనకు ఆ సంవత్సరం వచ్చే ఖర్చు ఆ ఇన్సూరెన్స్ అనే కానీ అదే కానీ పెరిగినా కానీ ఏదో మాకు వాసుకు తోడుగా ఉంటున్నాయి. అందుకని అది మంచిదే. లేదండి, సంక్షేమ పథకాల సారథి, రథసారథి, సంక్షేమానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకంటూ ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ ప్రకారంగా ఆయన ముందుకు వెళ్తాడు. అంతే తప్పనిచ్చి ఏదో తోటోడు తొడగోసుకున్నాడు కదా అని మనం మెడగోసుకునే అనే పథకాలు ఆయన తీసుకురాడు. ఒకవేళ ఆ పథకం పెట్టాలని ఆయన అనుకుంటే స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి, లేకపోతే ఒక 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఆ పథకం పెడితే బాగుంటుందని మా ఒపీనియను. ఈ పథకం పెట్టాలని మేము ఆశిస్తున్నాం. నష్టాలు చూడటం అంటే ఇప్పుడు ఆల్రెడీ మాకు ఓపర్లని, వాలాలని, బైకులన్నీ వచ్చేసినాయి. వాటి వల్ల మేము చాలా ఆల్రెడీ కిరాయిలు కోల్పోయాం. ఇప్పుడు ఎట్టో ఒకటి బతుకుతున్నాం, 500 600 సంపాదించుకొని బతుకుతున్నాం. సరే బతుకుతున్నాయి, అందరూ బతుకుతున్నారు అనుకోని. కానీ ఈ ఫ్రీ బస్సు పెడతాం వల్ల ఈ జరిగే అనర్థం ఇది. అది ఆల్రెడీ తెలంగాణలో కూడా అవి చవిసి వస్తున్నారు. ఈ పథకం తీసుకురారని మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు కోరుకుంటున్నాం. సో ఇప్పుడు ఒకవేళ ఇన్ కేసు ఫ్రీ టికెట్ పెట్టిన తర్వాత మీకు నెలకి 200 300 ఇస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. మాకు ఎందుకండి, మేము కష్టపడి సంపాదించుకుంటాం బాబు అనే పథకం మాకు ఎందుకని అంటున్నాం మేము. ఒకవేళ ఆయన గారు పెట్టాలని అనుకుంటే మేము సజెషన్ ఇస్తున్నాం కదా, స్కూల్ పిల్లలకు కానీ, కాలేజీ పిల్లలకు కానీ, లేకపోతే ఒక 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి కానీ ఈ పథకం పెడితే బాగుంటుందని మేము ముందుగానే చెప్తున్నాం కదా. అది వాళ్ళకి బాగుంటుంది. పరిష్కరిస్తే ప్రజలు మేము నెక్స్ట్ సార్ మేము చెప్పిస్తాం. మేము ఒక ధర్నాలో దశకాలు మేము అప్పుడు చేస్తాం. ఆయన ఆ పథకం పెట్టాలని మేము విశ్వసిస్తున్నాం. అది ఫ్రీ బస్సుల గురించి అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా సరే అది తెలుగుదేశమా లేకపోతే వైసీపీ అన్నది మాకు అనవసరం. కానీ ఇలా పెడతాం మటుకు చాలా నష్టం మాకు. అలా పెట్టే లెక్కలో అయితే వీటికైనా రాయితీలు అంటే ఇన్సూరెన్స్ కానీ, ఎఫ్సీ కానీ మాకు రాయితీలు ఇచ్చినట్టయితే కొంతవరకే మాకు ఇదిగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టుకుంటే మీరు రోజుకి ఈ రోజుల్లో అన్ని రేట్లు పెరిగిపోయి ఉన్నాయి కాబట్టి మరి మనం కూడా ఆలోచించాలి కదా. ఫ్రీ బస్సులు గురించి వీళ్ళందరూ సుమారు 20 లక్షల మంది జనాభా ఉన్నారు ఈ రాష్ట్రంలో. మరి వాళ్ళందరూ ఎట్లా బతుకుతారు? వీళ్ళు ఫ్రీ బస్సులు పెట్టుకుంటూ పోతే. ఈ రోజున అక్కడ రేవంత్ రెడ్డి గారికి మొన్న ఒక ఆయన ప్రశ్న వేశాడు. ఏం ప్రశ్న వేశాడు? బస్సులో వెళ్తున్నారు, వీళ్ళేమో మగవాళ్ళేమో టికెట్లు కొనుక్కున్నారు, ఆడవాళ్ళేమో అందరూ కూర్చున్నారు. ఏం సారు రేవంత్ రెడ్డి సారు, మరి మేమేమో ఇట్లా మనం టికెట్లు కొనుక్కున్నాము, అందరినేమో అట్లా కూర్చోబెట్టారు, దీనికి ప్రత్యామ్నాయం ఏమైనా చూపించాలి కదా, మాకు ప్రత్యేకంగా బస్సు పెట్టాలి కదా అనే దాని మీద వచ్చింది. అయితే దీని గురించి అయితే మటుకు ఇలా పెడతామనేది సరైనది కాదు. అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇది సరైనది కాదని మా అభిప్రాయం. ఈ వాలాలు ఓపర్లు పెట్టారు, బాగా మా కిరాయిలు లేక ఇబ్బంది పడిపోతున్నాం. రేపు మళ్ళీ ఫ్రీ బస్సులు అంటే మరి కొంచెం కష్టంగానే ఉంటుందండి. మొట్టమొదటిగా ఫ్రీ బస్సు అనేది పెట్టడం వల్ల ఆటో కార్మిక వ్యవస్థ మొత్తం కూడా నాశనం అయిపోయే పరిస్థితి ఉంది. ఎక్కడో దాకా కాదు, మన హైదరాబాద్లోనే ఇది పెట్టడం వల్ల ఆటో కార్మికులు ఎంత ఇబ్బందులు పడ్డారో మనం చూసాం. ఒక కిరాయి ఎక్కితేనే ఆటో కార్మికుడి కుటుంబం గడుచుద్ది, సర్వీసుగా ఉంటేనే ఆటో కార్మికుడి కుటుంబం గడుచుద్ది.
రోజు మొత్తం కష్టపడి 1000 రూపాయలు తోలితే దాంట్లో గ్యాస్ పోను, కిస్తులకు పోను, కూలీ మందం కూడా పడని పరిస్థితుల్లో ఈరోజు మనం ఉంటుంటే, అలాంటి పరిస్థితుల్లో ఈ ఫ్రీ బస్ అనేది పెట్టడం కూడా చాలా ఆటో కార్మిక రంగం మొత్తం కూడా పాడైపోయే పరిస్థితి. గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు మేము కరోనా టైంలో అట్లా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఎక్కే ప్యాసింజర్లు కానీ ఎవరు కూడా మాకు ఆటోలు ఎక్కక మేము అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికే గతంలో ఓలా ఊబర్లు రావటం వల్ల వాటి వల్ల మాకు కిరాయిలు చాలా వరకు తగ్గిపోయినాయి. అలాగే ఈ ఓలా ఊబర్లో బైక్స్ వచ్చి అవి ఎల్లో ప్లేట్ కూడా లేకుండా వైట్ ప్లేట్ తోలటం వల్ల కూడా చాలా మేము ఇబ్బందులు పడుతున్నాం. ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఫ్రీ టికెట్, ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఆటో కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మా యందు దయించి ఈ విషయంలో మరొకసారి గవర్నమెంట్ వారు ఆలోచించి, ఎలాగైతే అక్కడ ఆటో కార్మికుల వారి విషయంలో సీఎం గారు ఎలాగైతే మాట్లాడి వాళ్ళతో పరిష్కరించాలని చూశారో, నేను అనుకునే ఆలోచన ఏంటంటే మినిమం ఆటోకి ఇంత అనేది ఫిక్స్ చేసి ఈ ఓలా ర్యాపిడ్లు అనే వాటికి పర్ఫెక్ట్గా ఎల్లో ప్లేట్లు ఇచ్చి చేసినట్లయితే కొంతలో కొంత ఆటో డ్రైవర్లకి సేవ్ అవుతారండి. అలా ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల కూడా చాలా వరకు మనం గతంలో చూసాం. అక్కడ హైదరాబాద్లో ఎంతమంది ఆడవాళ్ళు బస్సు ఎక్కడానికి ఇబ్బందులు పడి, చిన్నపిల్లని ఎత్తుకున్న ఆమె గాలాడికి ఎంత ఇబ్బంది పడి పిల్ల చనిపోయే పరిస్థితి చూసాం. అలాంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగే పరిస్థితులు ఉన్నాయి. వీటి మీద ఆలోచన చేసి గవర్నమెంట్ వారు నిర్ణయం తీసుకోవాలని మా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. నమస్కారం.